హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. లాంగ్ వీకెండ్‌కి వచ్చింది కదా! ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ అయితే ఏమీ లేవండి. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా! బయట ఎండలు బాగా ఉన్నాయి. అందుకని పండగకి చక్కగా తినేసి ఇంట్లో పడుకున్నాము. మీరు పండగకి ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు? కామెంట్ చేయండి. వీడియోలోకొచ్చేస్తే నేనైతే ఉగ్గాని చేశానండి. ఉగ్గాని అంటే రాయలసీమ వాళ్ళంత స్పెషల్‌గా అంత బాగా చేయలేకపోయినా నా స్టైల్‌లో నేను సింపుల్ అండ్ స్వీట్‌గా పెద్ద హరీబరీ లేకుండా సింపుల్‌గా చేసేసుకున్నానండి. మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో కొంచెం అల్లం ముక్క, 4 చిన్నుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర కొంచెం, పప్పు వీటిని పుట్నాలని కూడా అంటారు కదండీ! వాటిని తీసుకొని మిక్సీలో కొంచెం బరగ్గా వేసుకొని, ఒక చిన్న సైజు ఉల్లిపాయను తీసుకొని దాన్ని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని కడాయి పెట్టి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఏం పెద్దగా పట్టదండి. కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. తాలింపుకి పోపు వేసేసుకొని అందులో కొంచెం వేరుశనగ విత్తనాలు వేసుకొని, ఆనియన్స్ వేసి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసి ఫ్రై చేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేశాక మరమరాలు ఎంత క్వాంటిటీలో కావాలో అవి కొంచెం వాటర్‌లో ఒక 2 నిమిషాలు నానబెట్టి, ఆ తర్వాత వాటిని స్క్వీజ్ చేసి తాలింపులో వేసి ఫ్రై చేసేసి, లైట్‌గా కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఏసుకొని ఫ్రై చేస్తే మనకు వేడి వేడిగా ఉగ్గాని అయితే రెడీ అవుతుందండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. కొంచెం ఆనియన్స్ వేసుకొని, లైట్‌గా లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.